రఘురామరాజు గారు, ఇది ఎందుకు బాధపడుతున్నాడు అన్నారు, అది బాధ భయమా? ఇప్పుడు నేను చదివిన సెంటెన్సు ఒక మనిషిని ఇబ్బంది పెట్టడానికి, ఇరికించడానికి సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అది డెఫినెట్గా భయంతో కూడిన బాధే, అందులో ఎటువంటి సందేహం అక్కర్లేదండి. ఎందుకంటే అల్టిమేట్గా ఆయన ఏదో ఒక పర్పస్ కోసం ఈ క్రతువుని నిర్వహించమని చెప్పి ఋత్విక్కుగా మరి సీతారామాంజనేయుల్ని నియమించాడు. మరి ఇంకేముంది, ఇప్పుడు ఆయన కూడా డీజీపీ రేసులో ఇది చేస్తే డీజీపీ ఇస్తారు అన్న భ్రమలో మరి ఆయన కొంచెం అతి చొరవ తీసుకుని ముందుకెళ్ళి మరి ఆ జత్వాని మీద ఆ రకంగా ఏదో మరి చాలా రకాలుగా కూడా ఇంకా చాలా మంది మీద ఇప్పుడు అవును, అదే డెఫినెట్గా అది అంటే మరి వీళ్ళు అతను సరే అతనే చెప్తాడు, పయ్యోడే చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు. చెప్పినంత మాత్రాన వీళ్ళు ఐపీఎస్ మరి వీళ్ళు ఎంతో కష్టపడి పరీక్ష పాస్ అయ్యి వచ్చారు. మరి ఈ రకంగా మరి గతంలో సరే సునీల్ కుమార్ అంటే ముందు నుంచి ఎప్పుడు డర్టీ నేమే ఉందనుకోండి, రామాంజనేయులకి ఈ సీతారామాంజనేయులకి మరి గతంలో కర్నూలులో చేసినప్పుడు ఈస్ టాస్క్ మాస్టర్ అని మరొకప్పుడు మంచి పేరు ఉండేది. మరి డీజీపీ అవ్వనేమో అన్న ఆందోళనలో మరి ఇటువంటి వ్యక్తికి మరి చేయకూడని పనులు చేస్తే అంటే ఒక ఐఏఎస్కి చీఫ్ సెక్రటరీ, ఐపీఎస్కి డీజీపీ అవ్వాలని కోరుకుంటుంది కదా, ఆ కోరిక తీర్చుకునే పనిలో మరి ఇలాగా చేయకూడని పనులన్నీ మరి అతను చేయటం దారుణం. ఆ కేసులో నా కేసులో, ఎందుకంటే నాకు కూడా అతనికంటే అప్పుడు సీనియర్ ఆఫీసర్ కూడా అడిగితే నీకు చెప్పకుండా చేయమన్నారని చెప్పి ఈయన చెప్పినట్టుగా కూడా నాకు తెలిసింది. స్పెసిఫిక్గా ఆ పై అధికారి నాకు బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి, నువ్వు రఘు క్లోజ్ కాబట్టి మీకు ఎవరికి తెలియకుండానే ఇది చేయమన్నారని చెప్పి అతనే ఒక సందర్భంలో మాట్లాడటం కూడా జరిగింది. సో హీఈస్ క్లియర్లీ ఇన్వాల్వ్డ్ ఆ ప్లానింగ్లో. మరి డెఫినెట్గా మరి అది అల్టిమేట్గా నిర్దేశించిన వ్యక్తి కూడా వెళ్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అసలు గమ్మత్తు ఏంటంటే అప్పుడు మన మీద TV5 మీద, మన ఇద్దరి మీద TV5 మీద పెట్టింది ఆ సాక్షి సంతకం పెట్టినాడు బోరగడ్డ అనిల్ గారు. అదే కదా, అది చాలా హైలైట్. సో అది అటువంటి కేసు పెట్టి మరి కనీసం బాధ కూడా వ్యక్తపరచకుండా మరి ఇవాళ మరి ఈయన ఇంత అలాగా ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని ఇలా చేయటం అన్యాయం అని చెప్పి ఆయన బాధపడతాం. తప్పు చేసిన వాడు ఐపీఎస్ అయితే ఏంటి, ముఖ్యమంత్రి అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, సీనియర్ ఐపీఎస్ అయితే తప్పు చేస్తే వదిలేయాలా? ఎంత బ్లేటెంట్గా అతను తప్పు చేశాడు. పైగా అతను ఇందాక మీరు చెప్పినట్టు అతని కింద ఆఫీసర్స్ ఆ టాటా గున్ని వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు, మా పయ్యోళ్ళు చెప్పారు చేసాము అని.